హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐవీఆర్ అకాడమీ. మీ అందరి సహకారం వల్ల బుక్స్ అన్ని చాలా తొందరగా అయిపోయాయి. మళ్ళీ మన ఈ బుక్ రెండవసారి అందుబాటులోకి వచ్చింది. ఎవరైనా ఇంకా బుక్ చేసుకోలేని వాళ్ళు ఉంటే బుక్ చేసుకొని అమెజాన్లోని లేదా ఫ్లిప్కార్ట్లోని తీసుకోవచ్చు. చాలా మంది పర్సనల్గా ఫోన్ చేసి బుక్ చాలా బాగుందని చెప్తున్నారు. కానీ మీ అందరినీ ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు అమెజాన్లో తీసుకున్న ఫ్లిప్కార్ట్లో తీసుకున్నా కూడా మీరు దయచేసి మీ హానెస్ట్ రివ్యూ ఇస్తే అది చాలా మందికి ఉపయోగపడుతుంది. మీరు ఫోన్ చేసి చెప్పడం వల్ల నా ఒక్కరికే తెలుస్తుంది. మీరు కనుక మీ రివ్యూను అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లోనూ ఇస్తే ఇది చాలా మందికి ఉపయోగపడుతుంది. నేను చేస్తున్న వీడియోలు ప్రతి వీడియోను మొదటి నుంచి చివరి వరకు చూడండి. మీకు ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి, నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను. మన ఛానల్లో ఎవరైతే జాయిన్ అనే ఆప్షన్ క్లిక్ చేసి సభ్యత్వం తీసుకుంటారో వారికి ప్రతి వీడియోకి PDF షేర్ చేస్తుంటాను. అలాగే వారికి కొన్ని ప్రత్యేకమైనటువంటి వీడియోలు చేస్తూ ఉంటాను. అలాగే ఎవరైతే మన ఛానల్లో జాయిన్ అనే ఆప్షన్ క్లిక్ చేసి సభ్యత్వం తీసుకుంటారో వారి కోసం ప్రత్యేకంగా లైవ్ లోకి కూడా వస్తుంటాను. మీరు ఈ వీడియోను చివరి వరకు చూడండి. ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తుండండి, నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మేఘాలయ అండ్ నాగాలాండ్ సీఎంస్ కాల్ ఫర్ రిలీజ్ ఆఫ్ 20 హాస్టేజెస్. ముందు మనం చేయాల్సింది ఏంటంటే సబ్జెక్ట్ని ఐడెంటిఫై చేయాలి. మేఘాలయ అండ్ నాగాలాండ్ సీఎంస్, మేఘాలయ మరియు నాగాలాండ్ ముఖ్యమంత్రులు. దీన్నే కాంపౌండ్ సబ్జెక్ట్ అంటారు, ఎందుకంటే ఇక్కడ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉన్నారు కాబట్టి దీన్నే కాంపౌండ్ సబ్జెక్ట్ అంటారు. మేఘాలయ మరియు నాగాలాండ్ ముఖ్యమంత్రులు. కాల్ ఫర్ అనేది వెర్బ్, ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లోనే ఉంది. ఎందుకంటే న్యూస్ పేపర్ చదివేటప్పుడు ఆ ఫ్రెష్నెస్ కనిపించడానికి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లోనే వాడుతూ ఉంటారు. అదే వివరాల్లో ఉంటే వీటిలో ఉంటుంది, కాల్డ్ ఫర్ అని ఉంటుంది. నేను చాలాసార్లు చెప్పాను, న్యూస్ పేపర్లో హెడ్లైన్స్ ఎప్పుడూ కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లోనే ఉంటాయి. ఎందుకంటే ఆ న్యూస్ లో ఫ్రెష్నెస్ కనిపించడానికి. చాలా మంది న్యూస్ పేపర్ చదువుతూ అర్థం కాక వదిలేస్తుంటారు, కానీ మీరు అసలు వదలొద్దు. మేఘాలయ అండ్ నాగాలాండ్ సీఎంస్ కాల్ ఫర్, డిమాండ్ చేశారు లేదా కోరారు, రిలీజ్ ఆఫ్ 20 హాస్టేజెస్. రిలీజ్ ఆఫ్ 20 హాస్టేజెస్ అనేది ఆబ్జెక్ట్, మేఘాలయ అండ్ నాగాలాండ్ సీఎంస్ అనేది సబ్జెక్ట్, కాల్ ఫర్ అనేది వెర్బ్, రిలీజ్ ఆఫ్ 20 హాస్టేజెస్ ఇదంతా కూడా ఆబ్జెక్ట్. 20 హాస్టేజెస్, హాస్టేజెస్ అంటే బందీలు, దీన్ని హాస్టేజెస్ అని పలకాలి. హాస్టేజెస్ అంటే బందీలు. మేఘాలయ మరియు నాగాలాండ్ ముఖ్యమంత్రులు 20 మంది బందీలను విడుదల చేయాలని కోరారు. Conrad Sangma writes to apex social bodies of Nagas and Kukis of Manipur for immediate release of all hostages. Conrad Sangma అనేది ఇక్కడ సబ్జెక్ట్, రైట్స్ అనేది వెర్బ్. ఇంతకుముందే చెప్పుకున్నాం, హెడ్లైన్స్ అన్ని కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లోనే ఉంది. కన్రాడ్ సంగ్మా అనేది సబ్జెక్ట్ సింగులర్, ఏకవచనం కాబట్టి ఇక్కడ రైట్స్ అనే V5 రావడం జరిగింది. అదే ఇక్కడ కన్రాడ్ సంగ్మా అనే ప్లేస్ లో, సింగులర్ ప్లేస్ లో ప్లూరల్ బహువచనం వస్తే ఇక్కడ రైట్ అనే V1 వస్తుంది. టు అనేది ప్రిపోజిషన్, కన్రాడ్ సంగ్మా రైట్స్, ఇక్కడ ఆబ్జెక్ట్ లేదు. అపెక్స్ బాడీస్ ఆఫ్ నాగాస్ అండ్ కుకీస్ ఆఫ్ మణిపూర్ ఫర్ ఇమీడియట్ రిలీజ్ ఆఫ్ ఆల్ హాస్టేజెస్. టు అపెక్స్ బాడీస్ ఆఫ్ నాగాస్ అండ్ కుకీస్ ఆఫ్ మణిపూర్, ఇది ఒక అటాచ్మెంట్. మనం ఎప్పుడు కూడా చెప్పుకుంటున్నాం, అటాచ్మెంట్స్ అనేవి వాక్యానికి బ్యూటీని తీసుకొస్తాయి. కన్రాడ్ సంగ్మా అనే సబ్జెక్ట్, రైట్స్ అనేది వెర్బ్, టు అపెక్స్ సోషల్ బాడీస్ ఆఫ్ నాగాస్ అండ్ కుకీస్ ఆఫ్ మణిపూర్ అనేది అటాచ్మెంట్ 1. ఫర్ ఇమీడియట్ రిలీజ్ ఆఫ్ ఆల్ హాస్టేజెస్ అనేది రెండవ అటాచ్మెంట్. వీటినే ప్రిపోజిషనల్ ఫ్రేజ్ అని కూడా అంటారు, ఎందుకంటే ఇక్కడ ప్రిపోజిషన్ తో మొదలైంది కాబట్టి ఇదంతా ప్రిపోజిషనల్ ఫ్రేజ్ అనొచ్చు. దీన్నే అటాచ్మెంట్ అని కూడా చెప్తారు. కన్రాడ్ సంగ్మా మణిపూర్లో నాగాస్ మరియు కుకీస్ యొక్క అత్యున్నత సామాజిక సంస్థలకు అన్ని బందీలను వెంటనే విడుదల చేయాలని రాశారు. కన్రాడ్ సంగ్మా రైట్స్ రాశారు. టు అపెక్స్, అపెక్స్ అంటే అత్యున్నతమైనటువంటి, మీరు ఎప్పుడైనా వినే ఉంటారు, అపెక్స్ కోర్ట్ అంటే అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం, దాన్నే సుప్రీం కోర్ట్ అంటారు. అపెక్స్ కోర్ట్
సోషల్ బాడీస్ అంటే సామాజిక సంస్థలు ఆఫ్ నాగాస్ అండ్ కుకీస్ ఆఫ్ మణిపూర్. మణిపూర్లో నాగాస్ మరియు కుకీస్ యొక్క అత్యున్నత సామాజిక సంస్థలకు అన్ని బందీలను వెంటనే విడుదల చేయాలని రాశారు. ఎవరు రాశారు? కాన్రాడ్ సంగ్మా రాశారు. ఫర్ ఇమీడియట్ రిలీజ్ ఆఫ్ ఆల్ హాస్టేజెస్ అంటే వెంటనే బందీలను విడుదల చేయాలని రాశారు. నెప్యూరియో సీక్స్ హోమ్ మినిస్టర్స్ ఇంటర్వెన్షన్ ఫర్ రిలీజ్ ఆఫ్ 6 లియాంగ్మేయి నాగాస్. నెప్యూరియో 6 మంది లియాంగ్మేయి నాగాస్ విడుదల కోసం హోమ్ మినిస్టర్ జోక్యం కోరారు. ఇక్కడ నెప్యూరియో అనేటువంటి వ్యక్తి, సబ్జెక్ట్ సీక్స్ అంటే కోరారు. ఈ హెడ్లైన్ కాబట్టి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఇవ్వడం జరిగింది. ఇది V5 లో ఉంది ఎందుకంటే నెప్యూరియో అనేటటువంటి వ్యక్తి సింగులర్ ఏకవచనం కాబట్టి. హోమ్ మినిస్టర్స్ ఇంటర్వెన్షన్, హోమ్ మినిస్టర్స్ ఇంటర్వెన్షన్ అనేది ఆబ్జెక్ట్. దేన్ని కోరారు? హోమ్ మినిస్టర్ జోక్యం కోరారు. ఇక్కడ సీక్స్ ప్లేస్ లో ఆస్క్ అని కూడా అడగొచ్చు. ఇక్కడ సీక్స్ ప్లేస్ లో ఆస్క్ అని కూడా అడగొచ్చు, కానీ ఆస్క్ అంటే సాధారణంగా రిక్వెస్ట్ చేయడం, సీక్ అంటే యాక్టివ్ గా వెతకడం లేదా కోరడం అనే ఉద్దేశంలో చెప్పొచ్చు. కొంచెం సీరియస్ గా అడిగినట్టు. న్యూస్ పేపర్ లో సీనియర్ అఫీషియల్స్ గురించి రాసేటప్పుడు సీక్ అని వాడతారు, ఆస్క్ కాదు. నెప్యూరియో సీక్స్ హోమ్ మినిస్టర్ ఇంటర్వెన్షన్ ఫర్ రిలీజ్ ఆఫ్ 6 లియాంగ్మేయి నాగాస్ అనేది అటాచ్మెంట్. ఇది ప్రిపోజిషనల్ ఫ్రేజ్ అని కూడా చెప్పొచ్చు. ఇవన్నీ అటాచ్మెంట్సే. కొన్ని నౌన్ ఫ్రేజెస్ ఉంటాయి, కొన్ని ప్రిపోజిషనల్ ఫ్రేజెస్ ఉంటాయి ఈ అటాచ్మెంట్స్ లో. ఇలా ఒక్కొక్క వాక్యాన్ని బ్రేక్ చేసుకుంటూ అర్థం చేసుకుంటే ప్రతి ఒక్క వాక్యం ఈజీగా అర్థమవుతుంది. ద చీఫ్ మినిస్టర్స్ ఆఫ్ మేఘాలయ అండ్ నాగాలాండ్ హ్యావ్ sought the early release of 20 civilians, 14 cookies and 6 nagas allegedly held hostage by armed groups in Manipur after 3 church leaders were killed in an ambush on May 13. దీని తెలుగు అర్థం, మేఘాలయ మరియు నాగాలాండ్ ముఖ్యమంత్రులు మే 13న 3 చర్చ్ లీడర్స్ అంబుష్ లో చంపబడిన తర్వాత మణిపూర్లో ఆర్మ్డ్ గ్రూప్ బందీలుగా పట్టుకున్నట్లు చెప్పబడుతున్న 20 మంది పౌరులను, 14 కుకీస్ మరియు 6 నాగాస్ ను వెంటనే విడుదల చేయాలని కోరారు. ఈ వాక్యం చాలా పెద్దగా ఉంది, దీన్ని బ్రేక్ చేస్తూ అర్థం చేసుకుందాం. ఇందులో సబ్జెక్ట్ ద చీఫ్ మినిస్టర్స్ ఆఫ్ మేఘాలయ అండ్ నాగాలాండ్, ఇది సబ్జెక్ట్. హెడ్లైన్ లో సీఎంస్ అన్నారు, ఇక్కడ ఫుల్ ఫామ్ తో వచ్చింది. వివరాల్లో ఎప్పుడు కూడా ఫుల్ ఫామ్ తో వాడుతూ ఉంటారు. హ్యావ్ sought అనేది ఫైనైట్ వర్బ్, ఇది ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో ఉంది. ద చీఫ్ మినిస్టర్స్ ఆఫ్ మేఘాలయ అండ్ నాగాలాండ్ అనేది ప్లూరల్ బహువచనంలో ఉంది కాబట్టి ఇక్కడ హ్యావ్ అనే హెల్పింగ్ వర్బ్ రావడం జరిగింది. sought అనేది V3. ఇక్కడ ద చీఫ్ మినిస్టర్ అని కేవలం సింగులర్ ఏకవచనం ఉంటే హ్యాస్ అని వస్తుంది. ఇది నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి. సీక్ V1, sought V2, sought V3. ది ఎర్లీ రిలీజ్ ఆఫ్ 20 సివిలియన్స్, ఇది ఆబ్జెక్ట్. వేగంగా విడుదల, ముందుగానే విడుదల చేయాలని. 20 సివిలియన్స్ అంటే 20 మంది పౌరులను. 14 కుకీస్ అండ్ 6 నాగాస్, ఇక్కడ 2 డాష్లు ఉన్నాయి, దీన్ని గమనించండి. 2 డాష్ మధ్యలో ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ వచ్చింది. దీన్ని పారెంథెటికల్ ఇన్ఫర్మేషన్ అంటారు. గతంలో కూడా చెప్పాను, కామాస్ లాగా డాష్ లాగా పనిచేస్తుంది, కానీ చాలా ఎంఫటిక్ గా ఉంటుంది. 20 మంది సివిలియన్స్ పౌరులు ఎవరంటే వారు 14 మంది కుకీలు మరియు 6 నాగాలు అని చెప్పడానికి ఇవ్వడం జరిగింది. 20 సివిలియన్స్ ఎవరంటే 14 కుకీలు మరియు 6 నాగాలని స్పెషల్లీ చెప్పడానికి ఈ డాష్లను మెన్షన్ చేశారు. అలెజిడ్లీ హాస్టేజ్ అని అన్నారు, ఎందుకంటే కోర్టులో ఇంకా ప్రూవ్ కాలేదు కాబట్టి. ఎవరైనా అని చెప్పారు కానీ అఫీషియల్ గా కన్ఫర్మ్ కాలేదు అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇలా చెప్పాలి. అలెజిడ్లీ అంటే ఆరోపించినట్టుగా. హెల్డ్ హాస్టేజ్ బందీలుగా పట్టుబడ్డట్టు ఆరోపించినట్లుగా. ఈ న్యూస్ పేపర్ లో అలెజిడ్లీ వాడడం వల్ల లీగల్ ప్రొటెక్షన్ కోసం, ఒకవేళ ఇన్ఫర్మేషన్ తప్పైతే న్యూస్ పేపర్ లీగల్ గా సేఫ్ గా ఉంటుందనే ఉద్దేశంలో అలెజిడ్లీ అనే పదాన్ని వాడుతూ ఉంటారు. అలెజిడ్లీ హెల్డ్ హాస్టేజ్ బై ఆర్మ్డ్ గ్రూప్స్ అంటే ఆయుధాలు కలిగిన గుంపులు. ఇన్ మణిపూర్ ఆఫ్టర్ 3 చర్చ్ లీడర్స్ వర్ కిల్డ్ ఇన్ అన్ అంబుష్ ఆన్
May 13. In Manipur, Manipurlo, after 3 church leaders were killed in an ambush on May 13. దీన్నే adverbial clause అంటారు. After అనేది subordinating conjunction. 3 church leaders were killed అనేది ఇది సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఉంది, ప్యాసివ్ వైజ్ లో ఉంది. 3 church leaders అనేది సబ్జెక్ట్, వర్ అనేది హెల్పింగ్ వర్బ్, కిల్డ్ అనేది V3. అంబుష్ అంటే చాలా ఇంపార్టెంట్ వర్డ్. దాక్కొని అన్ఎక్స్పెక్టెడ్ గా దాడి చేయడాన్ని, సర్ప్రైజ్ అటాక్ చేయడాన్ని అంబుష్ అంటారు. ఇన్ అంబుష్ అంటే అంబుష్ లో అని. ఆన్ మే 13, 13వ తేదీన. ఇది అటాచ్మెంట్. ప్రతిరోజు కొన్ని వాక్యాలు తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి, తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తుండండి, నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.